ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పద పున్నమి. నువ్వు వెళ్ళకమ్మా. నువ్వు వెళ్తుంటే నా గుండెల్లో ఏదేదో అయిపోతుంది. కావాలంటే మీ అమ్మతో నేను మాట్లాడతాను. అమ్మా, మీకు దండం పెడతాను, ప్లీజ్ పున్నమిని తీసుకెళ్ళొద్దు. ఇక్కడే ఉంచండి. కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండండి. పున్నమి, మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదమ్మా. పద పోదాం. ఇంత రాత్రి వేళలో ఎక్కడికని తీసుకెళ్తావమ్మా? అవునమ్మా. రామ్మా, ఇంట్లోకి వెళదాం రండి. ఉదయాన్నే వెళదురు గాని. వద్దు వద్దమ్మా, మీరందరూ కలిసి నా కూతురు ఒక్కదాన్ని బయటికి గెంటేశారు. అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకమ్మా? ఇప్పుడు నేను తోడున్నాను కదా, మీరేం భయపడకండి. జంతువులు తిరిగే చోటే నా బిడ్డని కాపాడుకున్నాను. మనుషులు తిరిగే చోట నేను కాపాడుకోలేనా? పున్నమి, పదమ్మా, పద అమ్మా, పోదాం. తీసుకెళ్ళొద్దు. అమ్మా, జరిగిన దాంట్లో అయ్యగారి తప్పు గాని అమ్మగారి తప్పు గాని ఏం లేదమ్మా. చూడు పున్నమి, నిన్నెలా చూడకూడదు అనుకున్నాను అలానే చూసా. ఇంకా నేను నమ్మలేను. ఇంకా నిన్ను ఇక్కడే ఉంచి నేను నిన్ను పోగొట్టుకోలేనమ్మా, పోగొట్టుకోలేను. నా మాట విను, మనం వెళ్ళిపోదామమ్మా. అమ్మా, అంత పెద్ద మాటలు మాట్లాడకమ్మా. అంత పెద్ద మాటలు మాట్లాడకు. ఇదంతా జరిగింది ఒక తండ్రికి కూతురికి మధ్య ఉన్న అతి ప్రేమ వల్లే గాని పున్నమి మీద ఇక్కడ ఎవరికి ఎలాంటి దురుద్దేశమూ లేదమ్మా. నీ కూతుర్ని శివదేవి గాని నేను గాని ఎప్పుడు పని మనిషిలాగా చూడలేదమ్మా. నా ఇంటి మనిషిలా చూసుకున్నాను. నా శివదేవైతే తన కూతురు జాబిలిని నీ పున్నమిలో చూసుకున్నాడమ్మా. ప్లీజ్ పున్నమిని తీసుకెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉంచమ్మా. ఏం కాకుండా నేను చూసుకుంటాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, నా బాధని కాకపోయినా కనీసం నా బిడ్డ బాధనైనా అర్థం చేసుకొని పున్నమిని ఇక్కడే ఉంచమ్మా. ప్లీజ్. ఇక్కడ జరిగింది మాత్రమే నువ్వు చూసావు. దాని ముందు ఏం జరిగిందో నువ్వు చూడలేదు. నా పెద్దరికాన్ని గౌరవించి నీ బిడ్డని లోపలికి తీసుకురమ్మా. అవునమ్మా, జరిగిందేంటో వివరంగా చెప్తాను. అయ్యగారి ఆరోగ్యం కుదుటపడే వరకు ఉందామమ్మా. ఒక తల్లి బాధను అర్థం చేసుకుని లోపలికి పంపించమ్మా. ఈ తండ్రి నుంచి తన కన్న బిడ్డని దూరం చేయడం తప్పు. నేను కూడా ఈడే ఉండి నా కూతుర్ని కాపాడుకుంటాను, అంతే తప్ప నా కూతుర్ని తన తండ్రిని వేరు చేయలేకపోతున్నాను. అమ్మా, సరేనమ్మా, ఈ రాత్రికి ఉంటాం. తెల్లారేసరికల్లా మమ్మల్ని పంపించేయాలా? పున్నమి ఉంచుతావా? రాజమాత, నేను హైదరాబాద్కనే బయలుదేరాను. అనుకోకుండానే ఆవిడ కారులో వచ్చారు. అదృష్టం కొద్దీ
ఆవిడ కోసమే వచ్చినట్టుంది. ఎవరో రౌడీలు వెనక పడితే నేను ఆయన కారులో దాక్కున్నాను. అమ్మా సర్లేండి, మీరు రావడమే మంచిదైంది. లోపలికి వెళ్దాం పదండి. పదమ్మా పద, లోపలికి వెళ్దాం రా. రామ్మా, లోపలికి వెళదాంరా. కాదు అమ్మా పున్నమి, నీ ఒళ్ళో పడుకుని ఎన్ని రోజులైందో. అది కాదు పున్నమి. అమ్మా ఇంకేం మాట్లాడొద్దు. అయినా అమ్మ ఒడి కన్నా గొప్ప మంచమేమీ లేదు. అమ్మ ఒడిలో గొప్ప హాయి ఇంకేమీ లేదు. రా పడుకుందాం. అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అమ్మా ఏమైందమ్మా? ఏం లేదు పున్నమి, ఈ ఇంట్లో యువరాణిలో ఉంటావని ఊహించుకొని వచ్చాను. కానీ కానీ నిన్ను గడపలో నుండి బయటికి గెంటేయడం గుర్తొచ్చి కాస్త బాధ అనిపించింది. అంతకుమించి ఏం లేదమ్మా. నువ్వు పడుకో రా. అమ్మా చాలా చిన్న విషయం అమ్మా. నిజం తెలియక పొరపాటున నన్ను తప్పుగా అర్థం జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.